పోయింది అది ఫస్ట్ వాడు ఇదేసాడు సైడ్ ఎడ్జ్లో పోవాలి పోయి అని కేడాది ఏపీ అలా ఇది తీసేసి నేను ఈరోజు పోయి ఇచ్చిన బ్యాట్ ఇప్పుడు బాగానే వేసింది. ఓ యశ్వంత్ యశ్వంత్ రిస్కీ వద్దు కేర్ఫుల్ గాడు. ఈజీ కూడా ఎంత ఉంది స్కోర్ ఎంత ఉంది ఈజీ కాదు ఎంత కొట్టాలనుకుంటా. హలో ఈజీగా ఆయన వేసుకోన్నాడా అదొకటే ఇదో ఇప్పుడు కొట్టినాడు వీడికి వచ్చింది. అతను అన్ని సిక్స్లకే చూస్తున్నాడు, నార్మల్గా ఆడట్లే. రెడీగా పెట్టుకున్నాడు సిక్స్ కోసం. ఇప్పుడు ఎంత ఉంది రిక్వైర్డ్? ఇప్పుడు ఏంది ఆరే ఉండేది కొట్టింది. రిక్వైర్డ్ ఎంత ఉంది అంటే 6.7 కరెక్ట్గా వేస్తాను బాగా. 6.7 రోజే 10 అలౌట్ అయ్యచ్చు. 2 అవర్లు దాటి పెట్టినాడు 7 అయింది 7:30 అయింది. ఒకసారి ఏం చేసింది తెలుసా, నేను ఓపెనింగ్ పోయినా కాదురా మళ్ళీ ఓపెనింగ్ పోయినా స్కోర్ కొట్టాల్సింది 157. నేను ఒక 50 బాల్ ఆడి 35 ఎన్నో కొట్టినా 37. ఆడ 200 కొట్టాల్సింది పిచ్చిలో నేను చెప్తే కాదు కొట్టి 155 బాళ్ళకు ఎన్నికో 37 కొట్టి వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు బాల్ టు బాల్ ఉంది. ఫస్ట్ 3 వికెట్లు పోయింది. నేను స్లోగా ఆడుకుంటా ఉన్నా. బాల్ టు బాల్ ఉండేదిరా, పోయినారు వచ్చినారా. 5 వికెట్లు ఉన్నాయి. 5 వికెట్లు ఉన్నాయి. నువ్వా అట్ల తర్వాత నేను, తర్వాత సుబ్బు, అలా 30 కొట్టింది. తర్వాత మోహిత్. ఈ విధంగా అవతలు ఉంటే బాగుంటుంది బ్యాట్స్మెన్. క్లియర్గా ఉంది. 4లే సరే డబల్ 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 డబల్. నేను కట్టుకుంటాను కాబట్టి నేను పడతాను. నాకెందుకంట నేనే కొట్టుకోవాలి కానీ పైన ఐసీఐసీ నుంచి కాదు ఇల్లే ఏజీ పేరు ఎవడన్నా కానీ కొత్త ప్రొఫైల్ బండి లేదు. ఆ ప్రొఫైల్ ఒకసారి ఒకసారి ఇక్కడనే ఆడన్నా లేదో గుర్తులేదు. 3 మ్యాచ్లు ఆడా ఆ ప్రొఫైల్తో చూడు. ఆ ప్రొఫైల్తో అన్ని లేవు. 2 3 మ్యాచ్లు అంతే. 4 మ్యాచ్ అంటే ఇదే మ్యాచ్ 4వది. ఆ 6 ఫస్ట్ మ్యాచ్లోనే కొట్టినా. సమోసాలు ఉంటాయి ఇక్కడ, ఆనియన్ సమోసాలు పెట్రోల్ బంక్ ఎదురుగా. మా కేపర్కి చెప్పండి తప్ప బాల్ కొట్టమంటే ముందర కొంచెం పడతాడు. మళ్ళీ రావచ్చు బాబా, టైమింగ్ ఉంటుంది కాబట్టి. జయంత్ బాగా చేసాడు కీపింగ్. జయంత్ టీ షర్ట్ నీకని ఉంది. ఏ రాంగ్ వచ్చింది, వాడు నెంబరు కరెక్ట్ ఇలే. రాంగ్ టీ షర్ట్లు అన్నీ ఒక నేను
నాకు ఇచ్చిన నీకే ఇచ్చిన మళ్ళీ భలే ఉంది కదరా. హాఫ్ టీ షర్ట్ ఉంటే ఈ డబ్బులు మళ్ళీ ఆఫా? జయంతి ఇచ్చానా? ఈ అయితే ఇస్తాను. నేను ఇంటికి పోయి ఉతికి రేపే తెస్తాను. లేకపోతే సరే రేపే ఎక్కువ ఉతకలేను, ఊరికి వెళ్ళి ఎట్టో ఒకటి ఊరికి దేవేయాలి కొత్తది ఈరోజు ఫస్ట్ టైం వేసుకోవడం. అవునా ఫస్ట్ టైం ఇదిగో చూడు. అయితే ఇయ్యి. చూస్తాను బాల్ ఫస్ట్ టైం నేను కూడా వేసుకునేవాడిని కాదు. నాది వేసుకుందాం అనుకున్నా కానీ ఎందుకులే సేవ్ చేద్దాం. బ్యాట్లా ఇది ఇచ్చేస్తాను నీకు పర్మనెంట్. కొత్త కొత్తగా ఆడతాండేటి ఏం మనమేమో గమ్మునున్నా మ్యాచ్లు ఆడి కొత్త అంట. అదే నేను చెప్పేది. ఇప్పుడు నేను ఈ బ్యాటింగ్ 100 మ్యాచ్లనే వాడితే కదా, మేము బ్యాటింగ్ వాడితే కదంటే చేసింది. నేను 130 మ్యాచ్లు ఈ బ్యాట్ బాగుంటుంది. వాళ్ళు కరెక్ట్గా యూనిక్గా లేరు జెర్సీ కానీ వాళ్ళు కానీ. మనం ఎట్టున్నాం వాళ్ళు ఎట్టున్నారు. రేపు మర్చిపోకుండా తీసుకుపోయి మర్చిపోకుండా తెస్తా. అదే అదే బ్యాటింగ్ ఆడుతా అంటారు, ఆఫ్ స్టిక్ కట్టుకొస్తారు కాలి. ఏం కావాలంట? ఏం చేస్తామన్నా మామూలుగా వైడీ లేదు. వైడ్ స్వామి ఏంది వైడే లేదు? అంత ఆయన ఏమో అవ్వలేదు, తర్వాత పోయినాడు బాల్ కోసం. 15 ఓవర్లు పాతికినా నేను 3 4 లేకనే ఉంటారు. ఒక్కోటే ఒకటి వచ్చేది ఏందో మరి నాకు బౌన్స్ వేసి తిరిగింది బాల్. కాదు, కరెక్ట్గా ఎరకర్ వేస్తే ఆయన బౌల్ అయిపోతాడు. బ్యాట్ ఎత్తి పెట్టుకున్నాడు. ఎవరైనా కానీ కరెక్ట్గా ఎరకర్ వేస్తే ఇది ఈయనకి వేసినాడు ఎరకరా, అదైతే బౌల్ అయిపోతుంది. బ్యాట్ ఎత్తుకొని పెట్టుకున్నాడు చూడ, ఎత్తుకొని రెడీగా ఉన్నాడు. ఫస్ట్ 2 బాల్ వైడ్ బాల్ తగిలితే పోతుంది పోరు అనుకుంటే అది ఇంత కింద వస్తాను తగలడు. ఎంత పేస్ ఎత్తే ఇదేది టెన్నిస్ బాల్ బ్యాట్ ఉన్నట్టుంది. గ్రేట్ షాట్ అబ్బా. ఏంది బ్యాట్ కాదు ఓవర్ కూడా పోలేదే. అది లాగింటూ అదే తగిలిపోయింది. కాదు, ఎందుకు పోలే అది? విండ్ ఇట్లుండదని ఆపోజిట్ లో ఉంది విండ్. అంత షాట్ పడితే బాల్ 6 పోయి ఉండాల్సిందే. మంచి షాట్. విండు వల్ల పోలేదంట అయితే. ఈ విండ్ ఇట్లుంది కదా, అందుకే పోయినట్లేదు. విండ్ ఇటే ఉంది. అందుకే పోలే అట్లా. ఆయన కొట్టేదాన్ని అట్టేనా మా ఆయన ఒకటి కూడా పోయే. రైట్ హ్యాండ్ బ్యాట్ 80 టార్గెట్ ఉంది ఇక. ఈడేందో డబుల్ మైండ్ ఆడుతున్నట్టున్నాడు కదా. బౌలింగ్ కూడా ఎంత వరస్ట్ చేసింది ఈరోజు. డబుల్ మైండ్ ఆడుతున్నాడు. మొన్న భలే ఆడాడు మనతో. బాగా ఆడుతున్నాడు. మనతో ఆడేళ్ళ కదా. ఒక ఫుట్ ముందరికి వేస్తూ ఆడాలి. ఏదో గట్టిగా పడుతుంది. వాడు నిదానంగా ఉండి ఆడదాం అనుకుంటాను. స్టాండ్ తీసుకొని ఆడాలని నేను పోయిండు. అది బ్యాట్ పట్టుకునేది అంటే తర్వాత బదులేరా అంటే లేదు నేను స్టేబుల్గా ఆడాలి. అర్థం కాలే. వాళ్ళ టీం లేదా? ఎవరి టీము? వాళ్ళే ఆడలేదు వాళ్ళు ఈరోజు. ఆడతానట వాళ్ళు సంప్రసిద్ధిలో ఆడతానంట. 1500 అంట మ్యాచ్ ఫీజు. 500. ఆ గ్రౌండ్ ఎట్లుంటుంది తెలుసా? పెవిలియన్ వీళ్ళు కర్ణాటక ప్లేయర్లు ఉన్నారు కదా, రంజీ ప్లేయర్లు, టీమిండియా ప్లేయర్లు, వాళ్ళు అక్కడ నెట్ ప్రాక్టీస్ చేసేది అక్కడనే. వాటర్ అంటే ఇవ్వనా? నేను ప్యాట్లు కట్టుకుంటా. ఏది బాటిల్ ఇదో అదే నీ వెనకాల ఒక బాటిల్ ఉంది, అది కూడా ఇద్దరు మళ్ళీ నువ్వు అదే నీ వెనకాల బాటిల్ ఉంది. పడతాడే 15 ఓవర్లు అయినాయా?